హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు జోహన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు అయితే మేము ఒక మంచి బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాము. అందుకని మేము ఫస్ట్ మా అవుట్ఫిట్స్ అయితే చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే మా పాప జ్యువెలరీ. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా, నేను ఫస్ట్ చూపించిన ఫ్రాక్ అయితే మా పాపకి వేయలేదు. ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ ఇక్కడైతే వీడియో చూసేసేయండి. నేనైతే ఇంకా అవుట్ఫిట్స్ తీసేసిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాను. ఫస్ట్ మా పిల్లల్ని ఫ్రెష్ చేసేసాను. తర్వాత నేనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయి ఈ డ్రెస్ అయితే నేను పిక్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్రంట్ మంచి వర్క్ వచ్చిందండి, గ్రాండ్ వర్క్. సో పార్టీకి బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను ఈ డ్రెస్ పిక్ చేసుకున్నాను. యాక్చువల్గా శారీ కట్టుకుందాం అనుకున్నా, బట్ ఈ ఎండలకి పిల్లలతో శారీ అంటే అవ్వదు అని చెప్పేసి డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే మా పాపకి సడన్గా నేను ఎందుకు మార్చేసానంటే, ఆ ఫ్రాక్ మా పాపకి అంత కళ అనిపించలేదు. అందుకని మా హస్బెండ్ వద్దంటే మళ్ళీ ఈ డ్రెస్ అయితే నేను తీశాను. లిటరల్లీ చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ పిల్లల్లో ఎక్కువ శాతం ఇదే కలర్ డ్రెస్ వేసుకుని వచ్చారండి. పిల్లలందరూ ఇదే కలర్ డ్రెస్ వేసుకొచ్చారు. భలే హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడైతే మా పాప భలే ఇసుకిస్తుందండి, ఏమి వేసుకోను, డ్రెస్ ఇప్పేసేయి అని చెప్పేసి. అండ్ మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా? ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేసేయండి, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. నేనైతే హ్యాండిల్ చేయలేకపోయాను. గాజులేస్తే ఏడుస్తుంది, క్లిప్ పెడుతుంటే వద్దంటుంది, దండేస్తే వద్దంటుంది. నాకేమో మంచిగా రెడీ చేయాలని ఇష్టం, బట్ మా పాప అయితే అస్సలు ఎంకరేజ్ చేయట్లేదు. సరే అని ఇంకా ఊరుకున్నాను అనమాట. ఇక్కడైతే మేమంతే మంచిగా రెడీ అయిపోయాము. మా బాబుకి ఏముంది, ఫ్యాంటీ షర్ట్ వేసుకుంటే చక్కగా రెడీ అయిపోయాడు ఫస్టే. మా పాప రెడీ ఏం చేసిన తర్వాత నేను హెయిర్ స్టైల్ చేద్దామని అనుకున్నాను. అండ్ అంతలోకి ఏమైందంటే, నా కెమెరా స్టాండ్ ఇరగొట్టేశారు మా పిల్లలు. సో అందువల్ల నేను అల్మాల్లో ఫోన్ పెట్టయితే వీడియో షూట్ చేస్తున్నాను. ఇది లైటింగ్ లేకపోయినా ఏమైనా మిస్టేక్ ఉంటే జస్ట్ ఇగ్నోర్ అయిపోండి. ఎందుకంటే ఇంకా స్టాండ్ లేదు కదా, కొంచెం మసమసగా అయితే అనిపించింది అనమాట. ఇక్కడైతే నేను హెయిర్ స్టైల్ ఏం వేసుకోవాలా అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే నా పెద్ద జుట్టు కట్ చేయించేసాను. ఇప్పుడైతే చిన్న జుట్టు ఏది తీసుకోవాలన్నా రావట్లేదు. అండ్ ఎలా ఉంది ఏంటనేది కమెంట్ సెక్షన్లో పెట్టేయండి. నా డ్రెస్ ఎలా ఉంది, హెయిర్ స్టైల్ నా ఫేస్కి సెట్ అయిందా లేదా అని చెప్పేసి అయితే కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. అట్ లాస్ట్ నా ఫైనల్ లుక్ అయితే ఇది. అండ్ మా పిల్లలు చూస్తూ ఉండండి. ఎందుకు అమ్మా, డ్రెస్ తీసేనా నువ్వు రావా? మాట్లాడు. చెప్పు, మాట్లాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి విని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్కులో చేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను ఫస్ట్ చేస్తా వచ్చి చేసిందంటే మమ్మీ పూజ చేసిందే తీసేసినట్ట.
హల్లెలూయా. ప్రభు స్తుతించుకుంటూ పాడుకుందాం. కొనపాపు వలె కాచి కాపాడి ఆరోగ్యవంతులుగా ఉంచిన విధమును బట్టి నీ వందనాలు. మొదటి సంవత్సరం బర్త్డే నా తండ్రి ఆత్మీయ అండ్ చూసారు కదండి బర్త్డే పార్టీ అంటే ఎలా జరిగింది ఏంటి, మేము ఎలా రెడీ అయ్యాం ఏంటి మొత్తం చూసారు కదా, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడైతే గిఫ్ట్ ఇచ్చడానికి స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ఒక ఫోటో దిగేసి ఇక్కడైతే ఇంకా భోజనానికి అయితే మేము కూర్చున్నామండి. భోజనాలు అయితే సూపర్ అనిపించినాయి. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, గోంగూర కూర, పెరుగు చట్నీ, స్వీట్, తర్వాత ఐస్ క్రీమ్ అండ్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారండి. లాస్ట్లో పెట్టాను చూసేయండి ఏమి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. భోజనాలు అయితే సూపర్గా ఉన్నాయి అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసుకున్నారు. పిల్లలు అయితే ఐస్ క్రీమ్తో ఫుల్ ఎంజాయ్ చేసుకున్నారండి. పిల్లలందరూ ఫుల్ పండగ చేసుకున్నారనమాట. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. చాలా హ్యాపీ అనిపించేసింది. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మంచిగా అరేంజ్ చేశారు, అంతా చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే ఇంకా లాస్ట్గా ఇంకా ఇంటికైతే బయలుదేరేసామన్నమాట. ఇంకా మా పాపకైతే బెలూన్స్ మీదే ఉన్నాయి ప్రాణం అంతా. మా బాబుకి పరిగెత్తేస్తున్నారు బెలూన్స్ కోసము. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే రిటర్న్ గిఫ్ట్ చూడండి ఏమి ఇచ్చారు ఏంటి అనేది. సో ఆల్మోస్ట్ కిచెన్ రూమ్లో యూజ్ అయ్యేదే ఇచ్చారండి. సో ఏమనుకున్నారా చూసేయండి. ప్లేట్ ఇచ్చారు, చాలా బాగుంది, మంచి యూస్ఫుల్ అనమాట కిచెన్ రూమ్లోకి. అండ్ ఇక్కడ వెంకాలైతే ఆశీర్ పుట్టినరోజు కానుక అనేది కూడా ప్లేట్ వెంకాల పేరు కూడా గుర్తుగా ఉండడానికి మంచిగా రాపిచ్చారండి. అండ్ ఫైనల్ ఇక్కడైతే మేము చక్కగా ఫొటోస్ దిగేసాము. అండ్ ఇదేనండి మా లాగ్ అయితే. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ నెక్స్ట్ లాగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఎండలు కదా, జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లలు జాగ్రత్తగా ఉంచండి అండ్ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్.